ఈ దినము ప్రియమైనటువంటి వల్లరా దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినము దేవుని వెలుగు గురించి మనము ధ్యానించుకుందాం. ఆమేన్. దేని గురించి? దేవుని వెలుగు గురించి. నా హృదయంలో కొన్ని తలంపులు దేవుడు ఉంచాడు. ఈ వారములో దేవుని వెలుగు గురించినటువంటి తలంపులు నా హృదయంలో తిరుగుతున్నాయి, నా మనసులో తిరుగుతున్నాయి. కనుక ఏ విషయంలో నేను సిద్ధపడలేదు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కటే ఆధారపడ్డ విషయం ఏమిటంటే, దేవా నీ వెలుగై ఉన్నావు, నీ వెలుగు సంగతులను మేము ధ్యానించుకోవాలి అన్న ఆశతో నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను చెప్పుతానని అంటలేను, మాట్లాడేవాడు ఆయన. చాలా మంది చెప్పుతాను అంటారు. స్తోత్రం. దేవుడు చెప్పుమన్నది చెప్పాలి. దేవుడు ప్రేరేపించింది చెప్పాలి. దేవుడు మనసులో ఉంచింది చెప్పాలి. దేవుడు హృదయంలో ఉంచింది చెప్పాలి. నీవు కాదు చెప్పేది, నీకు దేవుడు చెప్పాలి, ప్రజలకు నీవు చెప్పాలి. ఆమేన్. ప్రజలకు నీవు చెప్పే ముందు నీకు దేవుడు చెప్పాలి. స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయము దేవుని వాక్యములో రాయబడ్డ మాట ఏమిటంటే, చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము చదవండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనది. ఆమేన్. స్తోత్రం. ఆయనలో జీవమున్నది, ఆ జీవమే మనుషులకు వెలుగైనది. ఆమేన్. ఎందరైతే ఆ వెలుగును ఆహ్వానిస్తారో, ఎందరైతే ఆ వెలుగును స్వీకరిస్తారో వారి జీవితాలు వెలిగించబడతాయి. ఆమేన్. స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉన్నాను. అడవికి వెళ్ళేది రాత్రి. అడవిలో మేము ఆ కరెంటు మోటారు, అప్పుడు కరెంటు వచ్చేది కాదు, ఆ కరెంటు వచ్చే సమయం ఒకటి ఉండేది. ఆ సమయానికి వెళ్ళి అక్కడే పండుకొని ఆ కరెంటు వచ్చినప్పుడు ఆ మోటారు పెట్టే వాళ్ళం పొలం బారటానికి. ఆ సమయ సందర్భాలలో నేను చేసిన పని ఏమిటంటే, పెద్ద బ్యాటరీ ఉంటే ఆ బ్యాటరీని ఆన్ చేసి జరసేపు కళ్ళు తెరిచి ఆ బ్యాటరీలో చూశాను. ఆ బ్యాటరీలో అట్లనే చూశాను, నాకేం కనబడతలేదు, కళ్ళు చీకటి అయిపోయినాయి. స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క మానవులు తయారు చేసినటువంటి వెలుగులోనే అంత శక్తి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవులు తయారు చేసినటువంటి ఈ కరెంటు పవర్ ద్వారానే లైట్లు వెలిగితే దేవునిలో ఎంత వెలుగున్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో జీవం ఉన్నదట, ఆ జీవము మనుషులకు వెలుగైనదట. అసలు ఆయన జీవము ద్వారా మనం వెలిగించబడ్డామా? ఆయన జీవము దారగిట్ట మనం వెలిగించబడితే, ఆయన జీవము దారగిట్ట మనం వెలిగించబడితే మన వరకు మనమే వెలుగము గాని ఇంకా కొంతమందిని వెలిగిస్తాము. ఆయన జీవములో ఉన్న గుణం అది. దేవునికి స్తోత్రం. ఒకటే గుర్తు,
మనం వెలిగించబడ్డామో ఇంకా అనేకులను వెలిగిస్తున్నామంటే నిజంగా ఆయన జీవం మనలో ఉంది. స్తోత్రం. చాలా మంది ఎలా ఉంటారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గ్రహించండి, చాలా మంది ఎలా ఉంటారంటే తన వరకు తననే వెలిగించబడి, తన వరకు తననే వెలిగించబడి, తన వరకు తననే రక్షణ పొంది, తన వరకు తనే మేలు పొందేవాడుగా, తన వరకు తనే బ్రతికేవాడుగా, తన వరకు తనే కుటుంబాన్ని కట్టుకునేవాడుగా ఉంటాడు. కానీ దేవుని ద్వారా వెలిగించబడిన వాడు, ఆయన జీవము ద్వారా వెలిగించబడిన వాడు అనేకులను వెలిగిస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, ఒక కొవ్వొత్తిని వెలిగించామండి, ఒక కొవ్వొత్తిని వెలిగించి అక్కడే పెడితే ఏమవుతుంది? తన వరకు తనే వెలిగి ఏమైపోతుంటుంది? కరిగిపోయి చల్లారిపోతుంది. ఆ జీవితము అంతటితో ముగించబడుతుంది. ప్రయోజనం ఏముంది? కానీ ఒక్క కొవ్వొత్తి అనేకుల కొవ్వొత్తులను వెలిగించాలి. స్తోత్రం. మీరు చూసారా, ఈ మధ్యకాలంలో ఆ బర్త్డే సందర్భంలో కేకుకు పెట్టే అటువంటి కొవ్వొత్తులు అన్ని పెట్టిన తర్వాత ఒక్క కొవ్వొత్తిని వెలిగించి కొవ్వొత్తులు అన్నిటిని వెలిగిస్తారు. అవునా కాదా? మరి కొవ్వొత్తులలో గుణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కనిపెట్టిర్రు, ఆ ఊపితే కూడా చల్లారవు. స్తోత్రం. అర్థమవుతుందా? ఆ కొవ్వొత్తులు ఊపితే కూడా, ఉప్పు అంటే కూడా చల్లారిపోవు. ఎంత గాలి వచ్చినా చల్లారిపోవు. కానీ ఒక్క సమస్య మన మీదకత్తే మనం చల్లారిపోతాం. ఒక పాప జీవితము మనిషిని చల్లారగొడుతుంది. ఒక ఆజ్ఞ అతిక్రమించే జీవితము ఎలుగుతున్నటువంటి జీవితాన్ని చల్లారగొడుతుంది. పాపం చేసిన వ్యక్తి ఏమనుకుంటాడు? ఇక పాపం చేసిన కదా, నేనేం ప్రార్థన చేయాలి, దేవుడు నా ప్రార్థన వింటాడా? ఈ తాగిన వ్యక్తి ఏమనుకుంటాడు? ఇక దేవునికి ఏం ప్రార్థన చేయాలి, బలహీనుడిని అయిపోయాను కదా, తాగిన నా ప్రార్థన వింటాడా? అన్యాయం చేసిన కదా, ఈగేం ప్రార్థన చేయాలి, అన్యాయం చేసిన నా ప్రార్థన వింటాడా? మోసము చేసిన కదా, ఇగేం ప్రార్థన చేయాలి, మోసము చేసిన నా ప్రార్థన వింటాడా అని ఏమైపోతుంది? జీవితము చల్లారిపోతుంటుంది. నీళ్ళల్లో తడిపిన బట్టలాగా చల్లారిపోతుంది. ఇక అది ఎంత వెలిగించినా వెలుగదు. దేవునికి స్తోత్రం. కానీ యేసన్న గారు మంచి పాట పాడిండు కదా, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రం. ఆయన వెలిగించాడంటే ఆయన చేత వెలిగించబడ్డామంటే, ఆయన జీవం మనలోకి వచ్చిందంటే, ఆయన జీవము ద్వారా మనం వెలిగించబడ్డామంటే ఇంకా మన వరకే వెలుగము కానీ అనేకులను వెలిగిస్తూ కరిగిపోతాము. చేతులెత్తరా. ఫలితం ఏముంది? మన వరకే వెలిగి మన కుటుంబము నిమిత్తమే మనము కరిగిపోయి, మన కుమారుల నిమిత్తమే మనము కరిగిపోతే, మన సమస్యల నిమిత్తం మనమే కరిగిపోతే, మన బాధల నిమిత్తం మనమే కరిగిపోతే, మన బ్రతుకు తెరువు నిమిత్తం మనమే కరిగిపోతే ఫలితమేముంది? అందుకు దేవుడు మనల్ని వెలిగించలే.
ప్రైజ్ ది లార్డ్. అందుకు దేవుడు మనల్ని వెలిగించలే. నీ బ్రతికేదో బ్రతుకు, నీ కుటుంబానికి నువ్వు వెలుగుగా ఉండు, నీ వరకు నువ్వు వెలుగుగా ఉండు అని వెలిగించలే. అనేకులం మనం వెలిగించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అనేకుల జీవితాలు మన ద్వారా వెలగాలి. అందుకు మనల్ని వెలిగించాడు. ఆమేన్. చూడండి, యోహాను జీవితాన్ని దేవుడు వెలిగించాడు. యోహాను జీవితాన్ని దేవుడు వెలిగించాడు. ఆయన అంటాడు, నేను వెలుగై ఉండలే. స్తోత్రం. నేను వెలుగును కాదు. ఆమేన్. ఒక ఆయన ఉన్నాడు, నా వెనుక వచ్చేవాడు ఉన్నాడు, ఆయన వెలుగు. దేవునికి స్తోత్రం. నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుణ్ణి కాదు. ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రుణ్ణి కాదు. ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎట్లా వెలుగుతుండట యోహాను? అరుణ్యములో మండుతూ ప్రకాశిస్తున్నాడట. యోహాను ఎట్లా ఉన్నాడట? అరుణ్యములో మండుతూ ప్రకాశిస్తున్నటువంటి వాడట. అనేకులు ఆ వెలుగుకొచ్చారు. స్తోత్రం. అసలు నువ్వు కొవ్వొత్తిలాగా ఇంటిలో ఒక్క వ్యక్తివే ఉంటావు, నీ ఇంటి వారే వెలుగరు. స్తోత్రం. కానీ ఇంటి వారిని తగులబెట్టాలి. ఆమేన్. చిన్న నిప్పు ఉంటుంది కదా, ఈ మధ్యలో కనిపెట్టిన కొవ్వెత్తికి చిన్న నిప్పు ఉంటే మళ్ళా అంటుకుంటుంది, చిన్న నిప్పు ఉంటే మళ్ళా అంటుకుంటుంది, చిన్న నిప్పు ఉంటే మళ్ళా అంటుకుంటుంది. ఎన్నిసార్లు ఊదినా అది చల్లారిపోదు. మనము ఎన్నిసార్లు సాతాను ప్రతి సమస్య ద్వారా ఎన్నిసార్లు ఊదితే అన్నిసార్లు చల్లారిపోతాము, అన్నిసార్లు వెలుగుతుంటాము. కానీ ఆరిపోదులే నీవు. ఎక్కడన్నట? సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రం. చూడండి, పౌలు ఎలాంటి వాడంటే నరహంతకుడుగా ఉన్నాడు, ఒక హింసకుడుగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడుగా, దేవుని సంఘాన్ని హింసించేవాడుగా, దేవుని ప్రజలను హింసించేవాడుగా ఉన్నాడు. అతని బ్రతుకు చీకటి బ్రతుకు. అతడు ఏం చేస్తున్నాడు? అతడు ప్రయాణిస్తున్న ఆ ప్రయాణం అంతా చీకటి ప్రయాణం. అతడు నడుస్తున్న మార్గము చీకటి మార్గం. కానీ దేవుడు తన జీవితాన్ని వెలిగించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ వెలుగును చూసినప్పుడు 2 కళ్ళు అయినాయి. కానీ పౌలు ఆత్మను వెలిగించాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు పౌలుకు వచ్చిందండి. ఆ వెలుగు పౌలుకు వచ్చింది. ఎన్ని వెలుగులు ఉన్నాయండి? ఎన్ని వెలుగులు? 1 సూర్యుని వెలుగు ఉంది. 2వ వెలుగు ఈ మానవుడు తయారు చేసిన విద్యుత్ వెలుగు ఉంది. ఆమేన్. 2 వెలుగులు ఉన్నాయి. ఈ సూర్యుని వెలుగు, ఈ దినమంతా సూర్యుని వెలుతురు పడుతుంది కదా, సూర్యుని వెలుతురు పడుతుంది కదా.
సూర్యుని వెలుతురు పడ్డప్పుడు ఈ యొక్క ప్రభావం ఎక్కడ పడుతుంది? నక్షత్రాల మీద పడుతుంది. చాలా గమనించాలి. నక్షత్రాల మీద పడుతుంది. ఈ సూర్యుని వెలుగును బట్టి, ఈ వెలుగును బట్టి, ఈ సూర్యుని వెలుగు పోయిన తర్వాత రాత్రి వెలుగుతాయి కదా నక్షత్రాలు, రాత్రి వెలుగుతాయి కదా. ఎట్లా వెలుగుతాయి చెప్పండి? ఎందుకు వెలుగుతాయి చెప్పండి? తెలియదా మీకు? ఈ సూర్యుడు వెలిగినటువంటి ఈ సమయ సందర్భం ప్రభావమును అవి తీసుకొని అవి రాత్రి వెలుగుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ విధంగానే సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగుతున్నాయంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ప్రభావమును అవి కూడా స్వీకరిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు, దేవుని వెలుగు ప్రభావమును అవి పొందుకుంటున్నాయి కనుకనే సర్వ సృష్టికి ఆ దేవుని వెలుగును కనబడుతున్నాయి అవి. దేవునికి స్తోత్రం. కనుక ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. అసలు మనం వెలిగించబడ్డ అనుభవం మనకున్నదా? అసలు వెలిగించబడితే మనం అన్యజీవుల మధ్యలో లైట్గా కనబడుతున్నామా? దేవునికి స్తోత్రం. లైట్గా కనబడుతున్నామా కదా? మోసే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ఆ సీనాయి పర్వతం మీద గడిపినప్పుడు అట మోసే ముఖం ఏమైందట? ప్రకాశించిందట. మోసే ముఖం ఏమైంది? ప్రకాశిస్తుంది, వెలుగుతుందట. ఇశ్రాయేలు ప్రజలు మోసే ముఖము చూడలేకపోతున్నారట. స్తోత్రం. వారు చూడలేకపోయినందున స్తోత్రం, ఈయనకు అర్థమైంది నా ముఖం ఎందుకు చూడలేకపోతున్నారని. అర్థమై మోసే చేసిన పని ఏమిటంటే అప్పుడు ముసుగేసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నామండి. మనము బ్రతికిన కాలములో మనం వెలగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలములో వెలగాలి. మన వరకే కాదు, మన కుటుంబం వరకే కాదు, మన జీవితం వరకే కాదు. ఎక్కడున్న కొవ్వొత్తి అక్కడే ఎలిగి కరిగిపోవటం కాదు. అందుకు దేవుడు రక్షించలే, అందుకు దేవుడు మనల్ని వెలిగించలే. మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. స్తోత్రం. దేవుడు నన్ను వెలిగించాడు. దేవుడు నన్ను వెలిగించిన తర్వాత నా భార్యను నేను వెలిగించాను. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారండి నా భార్యకు సువార్త? ఎవరు చెప్పారు? నా పిల్లలకు సువార్త ఎవరు చెప్పారు? మా అత్తమామలకు సువార్త ఎవరు చెప్పారు? మా అన్నదమ్ములకు సువార్త ఎవరు చెప్పారు? మా తల్లిదండ్రులకు సువార్త ఎవరు చెప్పారు? నేను బాప్తిసం ఇచ్చిన వారికి సువార్త ఎవరు చెప్పారు? నేనే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను వెలిగాను కనుక అనేకులను వెలిగించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళ, చాలా మంది లోకములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు వెలుగు వద్దకు ఎందుకు రారంటే మా పాపాలు వెలుగులో కనబడతాయి, మా దోషాలు వెలుగులో కనబడతాయి, మా బలహీనతలు వెలుగులో కనబడతాయి అన్నట్లుగా వారు వెలుగు వద్దకు రారు. కానీ మనమైతే మన బ్రతుకును సరి చేసుకోవటానికి, చంక పెట్టుకోవటానికి మనం వెలుగు వద్దకే వస్తాం. ప్రతి ఆదివారం వెలుగు వద్దకు వచ్చి మన కుటుంబాన్ని సరి చేసుకుంటాం. అందుకనే హిజ్కియాతో దేవుడు అంటాడు, దీపముండగనే ఇల్లు, దీపముండగనే ఇల్లు అంటే వెలుగుండగనే ఇల్లు
ఇంకా చేతగానప్పుడు ఇకేం చేస్తాం? ముసలమైతే ఇకేం చేస్తాం? కట్టె పట్టుకున్నప్పుడు ఇకేం చేస్తాం? అరే చాయ్ పోతారా టైం అయిపోతుంది అన్నప్పుడు ఇకేం చేస్తాం? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 1 గంట అవుతుందావా, ఇంకేం వెయ్యరా అన్నప్పుడు ఇంకేం చేస్తాం? స్తోత్రం, బలం ఉండగది చెయ్యాలి. స్తోత్రం. ఆయన దార వెలిగించబడ్డ వారు అలియక పరిగెత్తుతారు, సొమ్మశిలక నడిచిపోతారు. ఆమేన్. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకే గురుతారట. అనేకులను వెలిగించి అనేకులను ప్రభు తట్టు తింపే ఆ యొక్క తీవ్రత, ఆ యొక్క ఆరాటం వారిలో ఉంటది. ఆయన జీవము వారిలో మెసులుతుంటది. ప్రైజ్ ది లార్డ్. సరైన జీవాన్ని పొందుకున్నామా? ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు ఉండెను. ఆమేన్. అసలు ఇక్కడ రాయబడ్డ మాట చూస్తే చక్కగా మనకు కనబడుతున్నటువంటి మాట ఏమిటండి? 4వ వచనంలో ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 4:16 చూడండి. ఎస్, జెబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతమున సముద్ర తీరమందలి కపెర్నహూమునకు, ఆ కపెర్నహూము ప్రాంతములో సముద్ర తీరమందలి కాపురమున్నాడట. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవతల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ, యూదయ చీకటిలో ఉన్నారట. చీకటిలో ఉన్నారట, మరణ ఛాయలో ఉన్నారట. ఎక్కడున్నారట? చీకటి వారికి వెలుగు లేదు. మరణ ఛాయ వారిని కమ్ముకున్నది. వారు చీకటిలో ఉన్నారు. ఏమి చెయ్య తోయదు వారికి. చీకటిలో ఉన్న వారికి ఏమి చేయటానికి తోయదు. స్తోత్రం. పాపములో ఉన్న వారికి ఏ మంచి కార్యము చేయటానికి తోయదు. వారు చెడు కార్యానికే సంసిద్ధులుగా ఉంటారు. మోసము చేయటానికి సంసిద్ధులుగా ఉంటారు. నరహత్య చేయటానికి సంసిద్ధులుగా ఉంటారు. ఏ మంచి కార్యము చెయ్యరు చీకటిలో ఉన్నవారు. వీరందరూ కూడా చీకటిలో ఉన్నారట. ఎటు దోస్తలేదు. ఈ చీకటిలో ఉన్న వారిని ఏం ఆవరించింది? మరణ ఛాయ ఆవరించింది. మరణ ఛాయ ఆవరించింది. ఇప్పుడు కరోనా వైరస్ ఆవరించినట్లుగా, జనాలను కరోనా వైరస్ ఆవరించినట్లుగా మరణ ఛాయ ఆవరించిందట. కానీ అదే సమయ సందర్భాలలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. ఆ యేసయ్యని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వారి మధ్యలో కాపురం ఉన్నాడు. వారికి ప్రత్యక్షమయ్యాడు. వారిని పలకరించాడు. స్తోత్రం. వారికి ఆయన వాకు వెల్లడైంది. ఆమేన్. ఆయనకు వారికి ఆయన వాకు వెల్లడైంది. ఆయన వాకు వెల్లడి కాగా వారికి వెలుగు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాకు వెల్లడి కాగానే, ఆయన వాకు వెల్లడి కాగానే ఏమైందట? వారికి వెలుగొచ్చిందట. ప్రైజ్ ది లార్డ్.
మరి వెలిగించబడ్డాయి, జీవితాలు వెలిగించబడ్డాయి, మరణ ఛాయ తొలగిపోయింది, దుఃఖం తొలగిపోయింది, కన్నీరు తొలగిపోయింది. యేసయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళతో కాపురం ఉండి వాళ్ళను పలకరించినప్పుడు, వాళ్ళను మందలించినప్పుడు, వారితో సంచరిస్తున్నప్పుడు, వారి మధ్యలో నివాసం ఏర్పాటు చేసినప్పుడు, స్తోత్రం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. వీరిలో జీవము లేదు, చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, మరణం కమ్ముకుంది వారిని. ఏమి తోయదు, దేవునికి స్తోత్రం. పాపములో బలహీనతలో ఉన్న వారికి ఏమి తోయదు. తోసేటిది ఒకటి ఏందో వస్తుంది తెలుసా? ఎలా చనిపోవాలన్నా నేడిదే ఆలోచన పీడిస్తుంది. కానీ చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి ఏ మంచి కార్యము చేయటానికి తోయదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సౌలుకు ఏ మంచి కార్యము చేయటానికి కూడా తోస్తలేదు. అతనికి తోసేది ఒకటే, దేవుని ప్రజలను ఎలా హింసించాలి, దేవుని ప్రజలను ఎలా శిరసాల్లో వేయాలి కదా, దేవుని ప్రజలని ఏ విధంగా చంపాలన్న విషయాలే అతన్ని ఎంటాడుతున్నాయి. కానీ అయ్యో వీరు దేవుని ప్రజలు కదా, వీరు ప్రార్థించేవారు కదా, వీరి పక్షాన దేవుడు ఉన్నాడు కదా, వీరు పాపము చెయ్యని వారు కదా, వీరు విగ్రహాలకు మొక్కని వారు, యేసు ప్రభు విగ్రహాలంటే వీరు అసహించుకునేవారు, వీరు నిజ దేవునికి ఆత్మస్వరూపి అయిన దేవునికే ప్రార్థన చేయవారన్న సంగతి మరిచిపోయిన వాడై హింస మార్గంలో నడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ గలిలయ ప్రాంత వాసులను వెలిగించినట్లుగా దేవుడు సౌలు జీవితమును వెలిగించి సౌలును పౌలుగా మార్చాడో, అనేకులను వెలిగించే ఒక కొవ్వొత్తిగా మారాడు. అనేకుల కొరకు కరిగాడు. తన కొరకు కరగలే. మనమైతే మన కొరకే కరిగిపోతాం, మన కుటుంబం కొరకే కరుగుతాం, మన కొరకే కరుగుతాం, మనల్ని మనం కట్టుకోవటానికే కరుగుతాం, మనల్ని మనం బాగు చేసుకోవటానికే కరుగుతాం, మన పొట్ట కొరకే కరిగిపోతాము. కానీ పౌలు, దేవునికి స్తోత్రం, రక్షణ పొందబోయే వారి కొరకు కరిగిపోయాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న వారి కొరకు కరిగిపోయాడు. ఇక్కడ చూడండి, ప్రైజ్ ది లార్డ్. కొందరు కరిగిపోతారు, వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవటానికే కరిగిపోతారు. మా కష్ట జీవితం అయ్యా, స్తోత్రం. కొందరైతే సంపన్న స్థితిని సంపాదించుకోవటానికి కరిగిపోతారు. ఈ మధ్య కాలంలో కొందరైతే కాళ్ళు ఉన్నంతమైన స్థితి, ఉన్నంతమైన ఒక భవంతి, ఉన్నంతమైన ఆస్తి, ఎండి బంగారము సంపాదించుకోవటానికి కరిగిపోతున్నారు. కానీ దేవుని ద్వారా వెలిగించబడ్డ వారు దేవుని కొరకే కరిగిపోయారు. ఆయన కొరకు బ్రతికారు, ఆయన కొరకు శ్రమ పడ్డారు, ఆయన కొరకు కొట్టబడ్డారు, ఆయన కొరకు నిందించబడ్డారు. ఆయన రాజ్యమును కట్టుటానికి వారు కరిగిపోయారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడ్డ మనం కొందరినన్న వెలిగించాలి. ఆ కొవ్వొత్తి వెలిగించేటప్పుడు కొన్ని ఎలుగాయి కదా, ఎలగకుండా అగ్గిపుల్ల కాలుకుంటా వచ్చి నీకు కూడా సురుకు అంటుతుంది, నీకు కూడా కొన్ని శ్రమలు ఉంటాయి.
ఒక కొవ్వొత్తి వెలిగేదాకా నీకు కూడా శ్రమలు ఉంటాయి. నీ చెయ్యి కూడా కాలుతుంది. కానీ ఒక్క కొవ్వొత్తి వెలిగించావంటే ఆ కొవ్వొత్తితో అనేక కొవ్వొత్తులు వెలిగించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎదురైన కొవ్వొత్తిని వెలిగించవచ్చు. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఆదికాండంలో రాయబడ్డ మాట, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు. అసలు వెలుగు ఎందుకు కలిగిందండి? వెలుగు ఎందుకు కలిగింది? అంత సీన్ లేదులే. స్తోత్రం. ఆయన పలకగా వెలుగు కలిగిందంటే ఆయన మొదట సృష్టి లేనప్పుడే, భూమి ఆకాశము లేనప్పుడే, మనసులు లేనప్పుడే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన కమ్మరోడైతేనే కత్తిని చేయగలుగుతాడు, వడ్లోడైతేనే కర్రని చెక్కగలుగుతాడు. అవునా? స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెలుగున్నది, ఆయనలో వెలుగున్నది, ఆయన వెలుగై ఉన్నాడు కనుకనే ఆయన పలికింది కనుక అది అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయననే లోకానికి వెలుగు. భూమి ఆకాశము లేనప్పుడే వెలుగు, మనుషులు లేనప్పుడే వెలుగు. ఆయన ఎవరి ద్వారా చేయబడిన దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉండి, క్రైస్తవురాలుగా ఉండి, నువ్వు యేసు ప్రభు ఫోటోను పెట్టుకొని నువ్వు భ్రమ పడితే, ఈ యేసు ప్రభు ఫోటో అనే దేవుడు అని నువ్వు భ్రమ పడితే, నువ్వు క్రైస్తవురాలుగా, క్రైస్తవునిగా చూయించుకో చూస్తే నువ్వు శాపగ్రస్తుడు. స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభును మన ఫోటోలో చూపించద్దు, కానీ యేసు ప్రభుని ఎట్లా చూపించాలి? మన వెలిగించబడ్డ స్థితి నుండి చూపించాలి. ఆమేన్. ఏంటి మన వెలుగేమిటి? మన వెలుగేమిటి? వాక్యానుసారంగా చెప్పండి. మన సత్క్రియలే వెలుగు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సత్క్రియలే అంటే దేవునిలో జీవం ఉన్నది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వాక్యము వెల్లడ ఆగుట్ట తోడని మనం వెలిగించబడ్డాము. ఆ వాక్యం ఏంటి? దేవుని సువార్త. దేవునికి స్తోత్రం. దేవుని నోటి మాట. కనుక మనం కూడా వెలుగుగా ఉండాలనా లేదా? మనమున్న చోట వెలుగు ఉండాలనా లేదా? చెప్పండి. యేసయ్య ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? మీరు లోకానికి. అసలు వెలుగును పక్క పెడదాము. అసలు ఉప్పై ఉన్నామా? దేవుని వాక్యానికి లోబడ్డప్పుడు రుచికరంగా ఉంటాము. మంచి పనులు చేస్తున్నప్పుడు రుచికరంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఆమేన్. లేకుంటే భార్య భర్తకు చేదు, భర్త భార్యకు చేదు, తల్లిదండ్రులు పిల్లలకు చేదు, పిల్లలు తల్లిదండ్రులకు. ఈ రుచి ఎక్కడిది? చేదులో రుచి ఉంటుందా? అసలు రుచి ఉండదు. చేదు. దేవుడు మనల్ని వెలుగు పోల్చాడండి. దేవునికి స్తోత్రం. దేనికి వెలుగు? మీరు లోకానికి. దేవుడు వెలిగించినటువంటి ఆ దీపము ఎట్లా ఉంది? అరుణ్యములో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు దగ్గరికి అనేకులు వచ్చారు. ఆ వెలుగు దగ్గర అనేకులు వెలిగించబడ్డారు. ఆ ఒక్క కొవ్వొత్తే అనేక కొవ్వొత్తులను వెలిగించింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గలిలయ ప్రాంతములో
ఆ యొక్క సముద్ర తీరములో అన్యజనులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారు చీకటిలో ఉన్నారు, వారు మరణశాలలో ఉన్నారు. కానీ ఆ ప్రాంతానికి ఈ జీవంగల దేవుడు వెళ్ళినప్పుడు, యేసయ్య వెళ్ళినప్పుడు ఆయన వాక్యము వారికి వెల్లడైంది. వెల్లడి కాగానే వారి జీవితాలన్నీ వెలిగించబడ్డాయి. కానీ ఉప్పు 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 అని ఎంత ఊదినా మనం వెలగం. వాక్యముతో ఎంత ఊదినా మనం వెలగం. స్తోత్రం. కొలిమి చాలా బుస్సలు కొడుతుంది. కొలిమి చాలా చాలా బుస్సలు కొడుతుంది. కొలిమి అంటే ఏంటి చూసారా మీరు? తోలుతో ఒత్తేడుతుండేది వెనుకట. నా చిన్నప్పుడు ఇట్లా తోలు పట్టి ఇట్లా ఒత్తితే బుస్ 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 అనేటివి. ఇప్పుడు తింపే మిషన్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏమొచ్చినాయి? కరెంటు మోటార్లే వచ్చినాయి. ఎత్తే డ్రమని అదే కొలిమిని మండిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము, ప్రైజ్ ది లార్డ్, దేవుని ఉపదేశం మనల్ని మండించే ఉపదేశం, మనల్ని వెలిగించే ఉపదేశం, మన మనస్సును వెలిగించే ఉపదేశం. జడిచల్రలో ఒక నత్తివాడు మాట్లాడని వాడు పెద్దదాదు పెద్దదాదు అనేవాడు. పెద్దదాడు అంటే పెజలాడు అనేవాడు. నేను మొదటిసారి పోయినప్పుడు అయ్యో పెద్దదాదు పెద్దదాదు అన్నాడు. ఏమంటున్నా? పెజలాడు అంటున్నా. ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. యేసు నామమున ఈ నెత్తితనం యేసు నామమున తొలగి పౌరుగా కాని ప్రార్థన చేశాను. మరోసారి ప్రసంగానికి అదే సంఘానికి అదే దైవజనులు పిలిస్తే వెళ్ళాను. ఆ అబ్బాయి అయ్యా ప్రేజులాడు అంటున్నాడు. ఓ అమ్మ ఈయన ఎవరు? అదే ఆ రోజు వచ్చినప్పుడు నత్తిగా మాట్లాడాను కదా, అదే అబ్బాయి అంటే నేను నమ్మలేకపోయా. అయ్యా ప్రేజులాడు. ఆమేన్. ఒక జీవితాన్ని దేవుడు వెలిగిస్తే దేవునికి స్తోత్రం. ఆ నత్తితనం పోతుంది. ఒక జీవితాన్ని దేవుడే వెలిగిస్తే దేవునికి స్తోత్రం. ఆ దరిద్రత పోతుంది. దేవుడే ఒక జీవితాన్ని వెలిగిస్తే ఆ పాపము దూరం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వెలుగు వద్దకు రారు. మేము రావన్నా వెలుగు వద్దకు. మా బలహీనతలు అన్నీ కనబడతాయి వెలుగులో. వెలుగులోకి వస్తే మా 90 కనబడుతుంది. వెలుగులోకి వస్తే మా బీర్ కనబడుతుంది. వెలుగులోకి వస్తే మా గుట్కా కనబడుతుంది. వెలుగులోకి వస్తే మా పాపం కనబడుతుంది. వెలుగులోకి వస్తే మా మోసం కనబడుతుంది. వెలుగులోకి వస్తే మా వ్యభిచారం కనబడుతుంది. మేము వెలుగు వద్దకు రాము, చీకట్లోనే ఉంటాం. కానీ చీకట్లో ఉన్నవారు, చీకట్లో బ్రతికిన వారు ఏం చేస్తారు? చీకట్లో ఉన్నవారు, చీకట్లో బ్రతికిన వారు, చీకటి క్రియలలో బ్రతికిన వారు చీకట్లకి వెళ్ళిపోతారు. పని చేసే వారికి, పనిలో ప్రయాణించే వారికి, సమర్పించుకున్న వారికి ఆయననే వెలుగు. దేవుడే వెలుగు. ఆయన జీవమే వెలుగు. ఆయన వాక్యమే వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రొవ్వకు. అసలు వాక్యమును సరి చూసుకుంటున్నామా? స్తోత్రం. వాక్యం ఎటు పోతుంది? హయత్ నగర్. మనిషి ఇటు పోతాడు. ఎక్కడ? బడసింగారం. కాదండి, వాక్యము ఎటు నడిస్తే మానవుడు అటు నడవాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఏది చెప్పితే అది చెయ్యాలి. వాక్యము తాగొద్దన్నది తాగొద్దు. వాక్యం పాపము చెయ్యొద్దన్నది చెయ్యొద్దు.
వాక్యం బూతులు మాట్లాడొద్దు అని చెప్పింది. బూతులు మాట్లాడొద్దు. వాక్యము చెడు చూడొద్దు అని చెప్పింది. చెడు చూడొద్దు. స్తోత్రం. వాక్యానికి భిన్నముగా పోతే, వాక్యానికి విరోధంగా నడిస్తే ఆ మార్గము చీకటి మార్గమే, ఆ త్రొవ్వ చీకటి త్రొవ్వనే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చీకటి అయినను చీకటి కాకపోవును గాక అని వాక్యములో ఉన్నది. మీకు చీకటి అయినను మీకు చీకటి కాపోవును గాక. ఇంతమంది వెలిగించబడ్డాం. కరెంటు లేదు మనకు, దేవునికి స్తోత్రం. కరెంటు లేని దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా జర ఎక్కువ వెలుగుతాం. ఆమేన్. స్తోత్రం. కొంచెం ఎక్కువ తీవ్రత వస్తుంది. ఆమేన్. కొంచెం ప్యూర్ గ్యాస్ అవుతుంది, ప్యూర్ పెట్రోల్ అవుతుంది, కల్తీ లేని పెట్రోల్. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఏదన్నా కల్తీ ఉంటే, నీళ్ళు ఉంటే చెమట దార పోతుంటుంది. అసలు ఒరిజినల్ పెట్రోల్ ఇంట్లో ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా సమయమైంది, అందరూ మోకరించుదాం, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయం ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు దారిన మనం వెలిగించబడ్డాం. ఆ వెలుగులోనే నడుస్తున్నాం. ఆ వెలుగే మనకు దారి చూపుతుంది. ఆ వెలుగే మన పాదములకు దీపం, మన త్రొవ్వకు వెలుగైనది.